ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసుకునే పరిహారాలు కావచ్చు, స్విచ్ వర్డ్స్ కావచ్చు, ఏంజెల్స్ నెంబర్సు, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్, అలాగే మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం ఒక మంచి మాట గురించి తెలుసుకోబోతున్నామండి. ఏదైనా సరే ఈ విశ్వానికి మనం ఎప్పుడూ కూడా మంచి మాటలనేటివి చెప్తూ ఉంటే గనక మన జీవితంలో కూడా మంచి విషయాలే జరుగుతూ ఉంటాయి. అది మనం అమ్మవారి సాక్షిగా, ఈ విశ్వం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఆ మనం అనుకునే ఆ మంచి మాట అనేది బ్రహ్మ ముహూర్తంలో. బ్రహ్మ ముహూర్తం అంటే తెలుసు కదండీ! 3:30 నుంచి 5:30 వరకు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే ముఖ్యంగా మంచి టైం అనేది 3:30 నుంచి. కానీ కొంతమంది లేవలేక 4:30 నుంచి కూడా బ్రహ్మ ముహూర్త టైంలో చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా సరే ఒక మంచి మాట అవ్వచ్చు, ఒక మంచి పని అవ్వచ్చు, మనం అది తలపెట్టాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే దేవతలందరూ కూడా లేచి ఉంటారన్నమాట. ఆ సమయంలో కనుక మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ మాట గురించి అనుకున్నా, ఏ పని గురించి మనం దాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా, ఆ సమయంలో గనక మనం మాట్లాడుకోగలిగితే, ఆ పనిని గురించి మనం అనుకోని అది అప్పుడే గనక స్టార్ట్ చేయగలిగితే, దేవతలందరి ఆశీస్సులు మనపై ఉంటాయి. ఆ పని సక్సెస్‌గా జరుగుతుంది. విజయం అనేది తథ్యమవుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయానికి అంతటి శక్తి ఉంది. ఆ సమయంలో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మాట అనేది ఒక 11 సార్లు 11 రోజుల పాటు మనం ఒక నోట్‌బుక్‌లో గనక రాసుకోగలిగితే మనకు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందది. అది డబ్బు విషయమైనా కావచ్చు, బంగారం విషయమైనా కావచ్చు, మీ ఇంటి కల కావచ్చు, ఏదైనా పెళ్లి గురించి కావచ్చు, ఏదైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అనే ఒక మంచి ఒక విషయాన్ని మనం 11 సార్లు 11 రోజుల పాటు బ్రహ్మముహూర్త సమయంలో కంపల్సరీగా 3:30-5:30 మధ్య సమయంలో ఈ మాట అనేది మనం ఒక పేపర్ మీద రాసుకోగలిగితే గనక తదాస్తు దేవతలందరూ కూడా తదాస్తు అని పలికి ఆ విషయం అనేది మనకు జరుగుతుంది. అది ఎంత కఠినమైన పరిస్థితుల్లో అయినా, ఎంత కఠినమైన పనైనా, ఇంతవరకు ఆ పని అనేది మీకు జరగలేదు, ఏదైనా ఒక విషయం మీకు మిగిలిపోయి ఉండొచ్చు. ఆ పని అనేది మాకు ఎప్పటినుంచో అనుకుంటున్నామండి. అది జరగనే లేదు. ఒక బంగారం కానివ్వండి, మీరు బ్యాంక్‌లో బంగారం అనేది పెట్టుందండి. ఎంత సంపాదించి కూడగట్టినా కూడా ఆ బంగారం అనేది మేము బయటికి తీయలేకపోతున్నాము. ఎప్పటినుంచో ఆ బంగారం అనేది బ్యాంక్‌లోనే ఉండిపోయింది. బంగారు తీయాలన్న సమయం రావటం లేదు. ఆ డబ్బనేది జమ కావటం లేదు. మేము అనుకున్న అమౌంట్ అనేది ఆ సమయానికి అందటం లేదు అనుకున్నా కానీ, ఎవరి అయినా సరే మీకు డబ్బులు మీరు ఇచ్చి వాళ్ళు మీకు తిరిగి ఇవ్వాల్సుండి, ఆ డబ్బనేది మీ చేతికందక మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానివ్వండి, లేదంటే ఒక పెళ్లి సంబంధం అనేది మాకు కుదరటం లేదు, ఎంతగానో మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, చివరిదాకా వచ్చి ఆఖరికి అవి సక్సెస్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంటి స్థలం కావచ్చు, ఆ ఇల్లనేది మేము కొనాలి, స్థలం కొని కూడా ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అండి. అవి డబ్బుకు సంబంధించైనా సరే, కొన్ని లక్షలనేది ఒక 7,00,000 కావచ్చు, 8,00,000 కావచ్చు, డబ్బనేది మాకు జమ కావటం లేదు. ఆ అమౌంట్‌తో మేము మా అమ్మాయి పెళ్ళికి నగలు కొనాలి, లేదంటే పెట్టిన నగలు విడిపించాలి. ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా, ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ అయినా సరే, వీటన్నింటికి కూడా సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు మీకు జరగకపోవుండొచ్చు. కానీ ఈ ఒకే ఒక మాట మీరు బ్రహ్మముహూర్త టైంలో లేసి, ఆ గొప్ప టైంలో శక్తివంతమైన సమయంలో నిద్రలేచి, మీరు స్నానం చేసి, కొంచెం పెద్దవాళ్ళైతే గనక స్నానం చేయకపోయినా కూడా కొంచెం బ్రష్ చేసుకొని మీరు ఆ మాట అనేది ఒక పేపర్ మీద మనం చెప్పుకోగలిగే దానికన్నా కూడా రాయగలిగితే చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు కొంచెం మీరు ఏజ్‌లో ఉన్నారు, పసిపిల్లలే అనుకున్నప్పుడు తప్పకుండా మీరు స్నానం చేసి, ఒక దీపారాధన చేసి ఈ మాట అనేది రాసుకోగలిగితే గనక ఇంకా చాలా శక్తివంతంగా ఫలిస్తుంది. లేదండి మేము స్నానం చెయ్యలేము అనుకున్న వాళ్ళు శుచిగా, శుద్ధంగా ఉన్నప్పుడు బ్రష్ చేసి మొహం కడుక్కొని మీరు హాల్‌లో కూడా కూర్చొని ఈ విధంగా ఈ మాట అనేది రాసుకోవచ్చు.
మీరు ఏదైనా సరే అమ్మవారిని కూడా ధ్యానించి విశ్వానికి మనం అడుగుతున్నాం. విశ్వాన్ని మనం ఏదైనా సరే విశ్వము మనం పాజిటివ్‌గా మనం న్యాయబద్ధంగా ఉన్న కోరిక అనేది మనం కోరుకున్నప్పుడు విశ్వం మనపై పాజిటివ్ ఎనర్జీని చూపిస్తుంది. పాజిటివ్‌గా మనం అనుకున్నది జరిగే విధంగా విశ్వం మనల్ని ఆశీర్వదిస్తుంది. విశ్వం అంటే ఎవరండి? పంచభూతాలు, అలాగే ఆ తథాస్తు దేవతలు. కోటి దేవతలు కూడా మనకు మనకు అది జరగాలి అని ఆశీర్వాదాన్ని అందిస్తారు. అంతటి గొప్ప సమయం బ్రహ్మముహూర్త సమయం. ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పుకోబోయే మాట, ఆ మాట ఏంటి అంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ఐ యామ్ ఏ లక్కీ పర్సన్. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ఐ యామ్ ఏ లక్కీ పర్సన్. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ఐ యామ్ ఏ లక్కీ పర్సన్. ఈ విధమైన మాట అనేది ఇదొక మంచి పాజిటివ్ మాట అన్నమాట. ఈ మాటని మనం ఒక 11 సార్లు ఒక నోట్‌బుక్ మనం వారాహి అమ్మ మంత్రాలకి నోట్‌బుక్ అనేది పెట్టుకునే ఉన్నాం. ఈ మాట గనక మనం ఆ నోట్‌బుక్‌లో 11 రోజుల పాటు 11 సార్లు ప్రతిరోజు అంటే 11 రోజులు మిస్ కాకుండా అదే సమయానికి మనం నిద్రలేచి ఇదే విధంగా ఒక కఠిన దీక్షలాగా, ఒక కఠోర దీక్షలాగా మనం ప్రయత్నిస్తే గనక తప్పకుండా మీకు 2 రోజులకే జరగొచ్చు, 3 రోజులకే జరగొచ్చు, 4 రోజులకి జరగొచ్చు, 11 రోజులు పూర్తయ్యే లోపు కూడా మీకు జరగొచ్చు. ఇది ఎంతో కాలంగా మనం వేచి ఉంటాం. ఆ పని అనేది జరగలేదని చాలా కష్టపడి, చాలా బాధపడి ఉంటాం. ఆ సమయాన్నంతా కూడా మరిపించగలిగేటువంటి ఈ సమయం. కొంచెం మీరు రిస్క్ తీసుకొని నిద్ర లేవలేకపోయినా అలారం పెట్టుకొని మరి మీరు ఖచ్చితంగా లేచి మీరు టైమ్ టు టైమ్ ఈ విధంగా 11 రోజులు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఆ పని మీకు ఫలిస్తుంది. ఇంకేదన్నా పనులు మీకు బ్యాలెన్స్ ఉన్నా కూడా ఇది జరిగిన తర్వాత మీకే నమ్మకం వస్తుంది. ఇలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మాటని ఇంకా 10 మందికి చెప్తారు. అప్పుడు 10 మందికి మంచి జరిగినప్పుడు మనకు ఆనందమే కదా! కాబట్టి దీన్ని మనం ఏది ఖర్చు పెట్టేదంటూ ఏమీ లేదండి. ఒక్క రూపాయి ఖర్చు అనేది కూడా లేదు. ఒక గంట సమయం మనకు వేస్ట్ అవుతుందేమో, అది వేస్ట్ అవుతుంది అనుకోకుండా మనకు లాభం ఇంతకాలంగా మీరు రావాల్సిన డబ్బులు రాకుండా మీరు తెచ్చుకోవాల్సిన బంగారం అనేది విడిపించుకోలేకపోతున్నారు. ఈ బాధలనేటివి మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బాధలన్నింటికి కూడా సొల్యూషన్ అవుతుంది. ఒక్కసారి ఒక 11 రోజులు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకే నమ్మకం కుదురుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ విధంగా ట్రై చేసి మీరు విడిపించుకోగలిగిన బంగారనేది విడిపించుకోండి. మీకు రావాల్సిన డబ్బనేది మీకు అందుతుంది. అలాగే మీకు ఏదైనా సరే తీరని కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా తీరిపోతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.